Praise the Lord. Greet you all in Jesus' name. Today's LFM Daily Promise for you all. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. Book of Isaiah chapter 44 verse 3 ధ్యానిద్దాం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. హల్లెలూయా. ఈ గొప్ప వాగ్దానము మీ అందరి జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో నెరవేరును గాక. ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే యేసయ్యను నమ్ముకొని యేసయ్య ఆశీర్వాదాల నిమిత్తము దప్పిగలిగి ఉన్నారో, యేసయ్య మమ్మల్ని ఆశీర్వదిస్తాడని విశ్వాసముతో ఎదురు చూస్తా ఉన్నాడో, వారందరి దప్పిక తీర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దప్పిగొనిన వారి మీద నీళ్లను, ఎండిన భూమి లాంటి జీవితాల మీద ప్రవాహ జలములను కుమ్మరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిరుద్యోగమా, అది ఆర్థిక సమస్య, అది అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య, అది ఎటువంటి సమస్య అయినా కూడా, అది ఎటువంటి దప్పికైనా కూడా నీ దప్పికను తీర్చి ఎండిపోయిన నీ జీవితాన్ని ప్రవాహ జలములు కుమ్మరించి గొప్పగా ఫలించేలాగా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను నీ మీదను, నీ సంతతి వారి మీదను, నీ తరముల మీదను కుమ్మరించడానికి దేవుడు సిద్ధపడతా ఉన్నాడని ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎవరైతే దప్పిగలిగి ఉన్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము యేసు నామములో నెరవేరును గాక. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తండ్రి, పరిశుద్ధాత్మడానికి వేలాది వందనాలు. దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నా ఆత్మను నీ సంతతి వారి మీద, పుట్టబో వారందరి మీద కుమ్మరించదన వాగ్దానం ఎవరైతే విశ్వాసముతో పొందుకుంటున్నారో వారందరి జీవితాల్లో నెరవేర్చి మీరు మహిమను పొందుకునమని యేసు నామములో ప్రార్థించి వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Happy blessed day.